అని వారి తల్లి పేరు మీద పెట్టిన ఫౌండేషన్ ద్వారా రాజంలో చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువత గురించి ఆయన తీసుకున్న శ్రద్ధ కానీ, లేకపోతే ఆయన మరి గత 10 సంవత్సరాలుగా మదన్ గారితో సన్నిహితంగా ఉన్నాం. యంగ్ ఎంటర్ప్రినర్ రాజంలో జిఎంఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవడమే కాదు, అక్కడే చదివి ఈరోజు ఒక యంగ్ ఎంటర్ప్రినర్గా, ఒక యువ పారిశ్రామికవేత్తగా రాజంలోనే కాదు, నాకు తెలిసినంత వరకు మన చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా జిఎంఆర్ గారి తర్వాత ఒక మంచి పారిశ్రామికగా తయారవుతున్న మదన్ గారు సేవా కార్యక్రమంలో పాల్గొనడమే కాదు, ఆయనకు ఒక విజన్ ఉంది. ఎవరైతే ఈ సొసైటీలో బాగా వెనుకబడి ఉన్నారో, అయితే ఒక డెమోక్రటిక్ వాల్యూస్ని ముందుకు తీసుకెళ్ళాలి, నాకు చేతనంత వరకు చేయాలని ఒక ఆలోచన, ఆ ఆలోచన కార్యక్రమంలో భాగంగానే ఈ సేవా కార్యక్రమాలు గ్రాస్ రూట్ నుంచి రావడం. చిన్న కుటుంబం నుంచి ఫాదర్ ఆయన కష్టాలు కానీ మదర్ కష్టాలు తెలిసి, అలాగే పేదల యొక్క కష్టాలు తెలిసి ఆయన ప్రతి మాటలో కూడా డెమోక్రటిక్ వాల్యూస్ కనబడతాయి. అదేవిధంగా పేదలకు ఏదో ఒక సాయం చేయాలి, తోటి వారిని మీదకి తీసుకెళ్ళాలని ఒక మంచి సదాభిప్రాయంతో మరి ఈ కార్యక్రమం చేయడం. మరి అందులో భాగంగానే ఇలాంటి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మన దేవానంద లాంటి గారి జడ్జిలు కానీ, అయితే చాలామంది పెద్దలందరూ కూడా ఆయనతో సన్నిహితంగా ఉండడం చాలా సంతోషం. మన రాజానికి కూడా గర్వకారణాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే మాస్టర్ గురించి తెలుసు మనందరికీ.